మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి 1 సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, 3,200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు. ఒక చిన్న ఉద్యోగి, ఏపీ బ్రూవరీస్లో పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా సిఐడి వాళ్ళు అదుపులోకి తీసుకొని బెదిరించి, 1కి 10 సార్లు బెదిరించి, మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి. అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్. ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి, ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి, తలా తోక తొండం లేకుండా, సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం, ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళు ధైర్యంగా తీసుకోగలుగుతారా? ఇక ఆ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హరాస్మెంట్. రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకు పోవాల్సిందేనా? అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు చేయగలుగుతారా? తన పెన్నుతో సంతకం ధైర్యంగా పెట్టగలుగుతారా? ఇంతకీ ఆరోపణ ఏం తెలుసునా? ఈ 3,200 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే ఆరోపణ, సాక్ష్యం ఆధారం లేకుండా చేసిన ఆరోపణ ఏంటంటే, కొన్ని బ్రాండ్లు మాత్రమే మీరు అమ్మినారు ఈ రాష్ట్రంలో. అన్ని బ్రాండ్లు మందు అమ్మలే, కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మినారు. మీకు నచ్చిన, మీకు కమిషన్ల రూపంలో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారి యొక్క డిస్టిలరీస్ నుంచి, ఫ్యాక్టరీల నుంచి వారు తయారు చేసిన మద్యాన్ని మాత్రమే మీరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు. మిగతా బ్రాండ్లు అమ్మలేదు. కాబట్టి కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే అభియోగం. అసలు ఇది ఎట్లుందంటే ప్రజలారా, నాకు ఆశ్చర్యం కలిగించే అంశము. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఉంది, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది.
ప్రభుత్వమే కట్టిస్తుంది. సిమెంట్ కొనుగోలు చేయాలా, పెన్నా సిమెంటో లేకుంటే ఇంకో సిమెంటో ఏదో ఒక సిమెంట్ కొంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వం పోతుంది, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తుంది. ఇన్ని లక్షల ఇల్లు కట్టడానికి ఈ పెన్నా సిమెంటే ఎందుకు కొనుగోలు చేసినావు, మిగతా సిమెంట్ ఎందుకు కొనుగోలు చేయలే? నువ్వు ఇంతో కమిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావని చెప్పి నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి సంబంధించిన అధికారుల జైలు పంపిస్తే ఇది అభివృద్ధి జరుగుతుందే? అభివృద్ధి జరుగుతుందే? ఎందుకు కొన్నావు ఆ సిమెంట్ అంటే 1,16 కారణాలు ఆ ఇంజనీర్కు ఉంటాయి. రేటుకు సంబంధించి 10 రూపాయలు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అనుకుంటుంది, నాణ్యత కలిగిన సిమెంట్ అనుకుంటాడు, లేకుంటే మరొకటి అనుకుంటాడు. ఆ మాత్రం గృహ నిర్మాణాన్ని చేపట్టేప్పుడు ఏ సిమెంట్ వాడాలనే స్వేచ్ఛ, స్వతంత్రత, మంచి నిర్ణయం తీసుకునే అధికారం ఉద్యోగస్తుడికి లేకపోతే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? ఒకవేళ ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఏపీ బ్రూవరీ సంబంధించో మద్యం పాలకు సంబంధించి వాసుదేవరెడ్డి నిర్ణయం తీసుకునే అధికారం ఎండి ఆయన వాసుదేవరెడ్డి. వీళ్ళకేం సంబంధం ఉంది? ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి? ఎవరిని జైలుకు పంపాలని మీ ఉద్దేశం? రాజ్ కసిరెడ్డి దగ్గర మొదలుపెట్టి ఫినిషింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు? కక్ష సాధించాలా? సరే, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి 3,200 కోట్లు వీళ్ళు అవినీతి చేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే శుద్ధులకు, నాణ్యత లోపించిన మద్యాన్ని వాళ్ళు విక్రయించినారని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందును అందిస్తా అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఎట్లుందంటే, మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే, ఈయన చెప్పే అవినీతి, ఈయన చెప్పే కేసులు, జైళ్ళు అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే, మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నా, మేము కడప జిల్లా వాళ్ళం, మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం, మా భాషలో మాయవారంలో చెప్తా ఉన్నాం. అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది, అత్త కోడలకు శుద్ధులు చెప్తుంది. శుద్ధులు అంటే మా భాషలో నీతులు చెప్తుంది. ప్రజలారా, మహిళలు ఎట్లుండాలా, ఆడవాళ్ళు ఎట్లుండాలా, మన కుటుంబ గౌరవం ఇది, మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ఇది, మన సంస్కృతి ఇది, ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద పోయింది. ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ. ఎందుకు ఈ సామెతను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను ఉపయోగిస్తానని అంటే, నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు. ధరలు తగ్గించినావా? ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు. ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే, ప్రతి మద్యం సేవించే సోదరుని దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ధరలు తగ్గించినావా? నేను అడుగుతా ఉన్నా, తాగేవాళ్ళనే అడుగుతాను నేను. అన్నీ పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా. ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి. తాగేవాళ్ళే, నేను చెప్పడం కాదు. ఎంత ధరలు అమ్ముతున్నారు, ఏం ధరలు అమ్ముతున్నారు అనే దానికి తాగేవాళ్ళే ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గన ఇది ప్రజలారా, ఓఏబి, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ. ఇది తాగుతున్నారు. దాదాపుగా ఈ బ్రాండు, చీప్ లిక్కర్ కలిపి 60-70% తాగుతున్నారు ప్రజలందరినీ అడిగినా చెప్తారు. ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ఈ బ్రాండు. మేము ఎంత అమ్మినామో ఆ రోజు అంటే గన, మేము అమ్మినేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 140 రూపాయలు అమ్మినాం మేము. వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈరోజు అంటే 130 రూపాయలు అమ్ముతున్నారు. 130, 10 రూపాయలు తగ్గించినారు. వైట్ హాల్ అని ఒకటి ఉంది. ఇది వైట్ హాల్, ఇది కూడా బ్రాందీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది, అమ్మినారు, ఇప్పుడు అమ్ముతున్నారు. ఇది మేమెంత అమ్మినామో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో
తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గించినారంటే 150 మేము అమ్మినాం, ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఎంత? 160 ప్రజలారా తగ్గించినాడు. మేము 150, ఆయన 160. చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు, పెంపకం అంటారు, 10 రూపాయలు పెరిగింది అంటారు. ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు. ఇంకొకటి కింగ్స్వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు. మేము అమ్మినాం, ఆయన అమ్ముతున్నాడు. కింగ్స్వెల్ ఆయన అమ్మినాడు, మేము అమ్ముతున్నాం. ఇది మా దాంట్లో దొరికింది, ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది. కింగ్స్వెల్ మేము 150 రూపాయలకు అమ్మినాం క్వార్టర్. ఇది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్వెల్ అనే బ్రాందీ 160. మరి తగ్గిందే పెరిగిందే? ఆఫీసర్ చాయిస్, ఇదిగో ఇది 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 ఆఫీసర్ చాయిస్. చాలా ఇష్టం అందరికీ, చాలా మందికి. అప్పట్లో మా ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉంది. మేము 150 రూపాయలకు అమ్మినాము, 160 రూపాయలకు అమ్ముతున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? ఇంకొకటి మార్పిఎస్, మేము 310కి అమ్మినాం, ఆయన 300కి అమ్మినాడు. ఖైరాన్ అనే బ్రాందీ ఫేమస్, అది కూడా ఎక్కువ అయినారు. 320కి అమ్మినాం, 310కి అమ్ముతున్నాడు. అంటే ఏ బ్రాండ్లు కూడా ధరలు తగ్గించలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు. ఇంకా 10 రూపాయలు పెంచి అమ్ముతున్నాడు. 2-3 బ్రాండ్లు మాత్రం 10 రూపాయలు తగ్గించినాడు. ఇక బీర్లు అమ్ముతున్నాడు. ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్వెల్ అనే ఒక బీర్ ఉంది, బ్లాక్ లేబుల్, బడ్వైజర్ అనేది ఒకటి ఉంది, ఖర్జూరా అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే. బ్లాక్ లేబుల్ అనేది 180 రూపాయలు, బడ్వైజర్ అనేది 300 రూపాయలు బీరు, 300 రూపాయలు. ఖర్జూరా బీరు 180 రూపాయలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ఫిషర్ లైట్ అమ్మినారు 200 రూపాయలు, కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు 220 రూపాయలు. ఆ బుద్ధు 200, 220, ఈ బుద్ధు 180, 300 రూపాయలు, 320 అమ్ముతున్నారు. ఎక్కడ ధరలు తగ్గినాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద 10 రూపాయలు పెరిగింది. ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము, మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు. ఎస్, ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కనుక 3 బ్రాండ్లు అమ్మలే. 3 బ్రాండ్లు అప్పుడు అమ్మలే. మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే, మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే, ఆ రోజు అమ్మంది. ఇంకొకటి రాయల్ ఛాలెంజ్, ఇది కూడా దొరకలే అప్పుడు, తక్కువే. ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు. రాయల్ ఛాలెంజర్ అనేది, మ్యాక్డోల్ బ్రాందీ, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్డోల్ విస్కీ, ఈ 4 బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు. ఈనాడు అవి పెట్టినారు. ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే, మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే, మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్, 99 రూపాయలు ప్రజలారా మీరు తాగేది, చాలామంది పేదవాళ్ళు తాగేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. నిన్న దొరికింది, ఈరోజు దొరకలేదు. ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది, ఈరోజు దొరకలే. కారణం షార్టేజ్ అంట. ఏం దొరుకుతుంది చీప్ లిక్కరు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది, ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది, ఒకరోజు బిన్నీ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు బెంగళూరు దొరుకుతుంది. అంటే మీరిచ్చే చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో, ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు. ఒకే బ్రాండ్ తాగాలనుకునే వానికి 365 రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది? మీరు ఈరోజు మీరు అమ్ముతా ఉండేది? ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని. ధరలు పెరిగినాయా, తగ్గించినారా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని కూడా, ధరలతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా బ్రాందీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు.
ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు, మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2982 షాపులు పెట్టినాడు ఆయన. అదే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా. సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను, నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. ఈరోజు పల్లెకు 2-3 బ్రాందీ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా, కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధగంటకు వస్తుంది ప్రజలారా. మా నియోజకవర్గంలో ఓరోజు మేము వెలవలికి పోయినాం. వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు, ఈ బాటలు కావాలని చెప్పినాడు. కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధగంటకు వచ్చింది, మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇది ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధగంటకు దొరుకుతాయి. ఇంకా పల్లెలు బాగుపడేదానికే, చెడిపోయేదానికే. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, ధరలేమి తగ్గించలే. ఇంకా సమయం అంటారా, 24 గంటలు షాపులు తెరిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు, నిర్ణీత సమయానికే మద్యం మూసినారు. కారణం, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది. ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది, ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలనే ద్రోహచింతన ఉంటుంది. బ్రాందీ షాపులలో ఆ రోజు తాపించలే, అట్లా రంధ్రంలో చేయి పెట్టి ఇట్లా బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పెళ్ళాం దగ్గర కూర్చొని మందు తాగాల, పెళ్ళాం పెట్టిన బువ్వదిని పనుకోవాలా. ఈరోజు బ్రాందీ షాపులే బార్లు అయినాయి. 12 వరకు, 11 వరకు, 1 గంట వరకు యథేచ్ఛగా తాగచ్చు. ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు పెట్టా, ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇచ్చా, ధరలు పెంచా, అదే మందే మీకు అమ్మా, బ్రాందీ షాపులనే బార్లు చేశా, ఊరికి 2-3 బ్రాందీ బెల్ట్ షాపులు పెట్టా. ఒక్కొక్క బెల్ట్ షాపులో 20 రూపాయలు 25 రూపాయలు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మా పల్లెలో. ఇది 140 రూపాయలు ఉంటే ఇదే పల్లెలో పోయి అడిగితే కన్నా 165 రూపాయలు, 165. ఇది 220 రూపాయలు ఉంటే పల్లెలోకి పోయి అడిగితే 240 రూపాయలు. అంటే ఎంఆర్పి ధర కంటే ధరలు ఎక్కువ. మరి నువ్వు చెప్పిన ప్రామిసెస్ ఏమైనాయి? మద్యం పాలసీలో నేను బ్రహ్మాండంగా సంస్కరిస్తాను, ధరలు తగ్గిస్తాను, నాణ్యత కలిగి మందిస్తాను, ప్రజలను కాపాడుతానని చెప్పిన నీ ప్రభుత్వం ఇక కుంభకోణం గురించి మాట్లాడదాం, నీ ఆదాయ వనరుల గురించి మాట్లాడదాం. నువ్వు అదే కదా ఇన్నాళ్ళు మాట్లాడుతుండేది. 10 నెలలు 3,200 కోట్లు సంపాదించారు, 3,200 కోట్లు సంపాదించినారు, వాడు లెక్క కొట్టాడు, వీడు లెక్క కొట్టాడని. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలారా, స్పష్టంగా చెప్తా ఉన్నా,
మనసా వాచే కర్మేన మనస్ఫూర్తిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఒక 40 బ్రాందీ షాపులు. ఒక్కొక్క బ్రాందీ షాపు నుంచి నెల వస్తానే 1వ తారీఖున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 70,000 రూపాయలు, పోలీస్ స్టేషన్కు 30,000 రూపాయలు. ఇది మళ్ళీ నేను చెప్పినది నేను చెప్తాను. ఇప్పుడు నిజమే. నాకంటే ముందు వరదరాజరెడ్డి చెప్పినాడు ఇది ఒక 20 రోజుల కిందట. ప్రతి బ్రాందీ షాపులు లెక్క తీసుకుంటున్నారని. నిజమే. నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా. కానీ 2019-24లో తీసుకోలే. ఎక్సైజ్ వాళ్ళు తీసుకోలే, బ్రాందీ షాపులు తీసుకోలే లంచం. ఎందుకు? ప్రభుత్వమే మద్యం అమ్మింది. అప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మింది కాబట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మద్యం బ్రాందీ షాపులు అమ్మినారు కాబట్టి వాళ్ళు నెలకు 70,000 రూపాయలు లంచం తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లంచం తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు 30,000 తీసుకోలే. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాందీ షాపుకు 30,000 రూపాయలు 1వ తారీఖు వస్తానే. ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్ స్టేషన్కు 30, ప్రతి బ్రాందీ షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 70, కలిపితే 1,00,000. ఈ ఊర్లో 40 షాపులు, ఒక 10 బార్లు, కలిపితే 50 లక్షలు. ప్రతి నెల ఈ ఊరు నుంచి 50 లక్షల రూపాయలు కడపకు చేరుతుంది. ఈ కడప జిల్లా అంతా కలిపి 400 షాపులు ఉన్నాయి. బార్లు అన్నీ కలిపితే 400-500 ఉన్నాయి. ఇదంతా కలిపితే 5 కోట్లు అవుతుంది. ఈ 5 కోట్ల రూపాయలు అమరావతికి చేరుతుంది. అట్లా 25 జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి 100 కోట్లు చేరుతుంది ప్రజలారా అమరావతికి. పోలీసు వాళ్ళు తినాల్సింది తిని, ఎక్సైజ్ వాళ్ళు తినాల్సింది తిని కడపకు పోతుంది. కడపలో వాళ్ళు తినాల్సింది తిని అమరావతికి పోతుంది. అమరావతిలో ఎక్సైజ్ పెద్ద అధికారులు తినాల్సింది తిని యువరాజు దగ్గరికి పోతుంది. లెక్క యువరాజు దగ్గరికి పోతుంది, లోకేష్ బాబు దగ్గరికి పోతుంది. ఇది 100 కోట్ల రూపాయలు నెలకు. సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఇది కాదు అని ఏ అధికారి అయినా సరే, ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ధైర్యంగా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమను. ప్రతి బ్రాందీ షాపు నుంచి 1,00,000 రూపాయలు పోతుందా లేదా? అమరావతి చేరుతుందా లేదా? అందరూ కలిసి, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటున్నారా లేదా? ఇది కాకుండా ఇక సింహం వేటాడేది ఉంది. ఇవి నక్కలు తోడేలు తినేది. ఇక సింహం వేటాడేది ముఖ్యమంత్రి. అన్ని డిస్టిలరీ నుంచి ఏవైతే ఈ మందు తయారు చేసే డిస్టిలరీస్ నుంచి ఏపీ బ్రూవరీస్కు చేరుతాయో ఆ డిస్టిలరీస్ ద్వారా కమిషన్ రూపంలో వాళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరైతే కమిషన్ రూపంలో తీసుకున్నారని చెప్పినారో అట్లా కమిషన్ రూపంలో మీకు చేరే లెక్క సంవత్సరానికి 1000 కోట్లు. నక్కలు తోడేలు కలిసి 1000 కోట్లు తింటే, సింహం 1000 కోట్లు తింటే సంవత్సరానికి 2,000 కోట్లు. 5 సంవత్సరాలకు 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం పాలసీలో 10,000 కోట్లు అవినీతి, అక్రమం, దోపిడీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 కోట్లు మీరు చెప్పింది. దీన్నే కదబ్బా అత్త కోడలకు శుద్ధులు చెప్పడం, తెల్లవారితలకి తుస్సు బసపని ఇడ్చడం. ఇదే మా సైడ్ చెప్పేది. నేను అడుగుతా ఉన్నా, మద్యం ధరలు తగ్గినాయా పెరిగినాయా? ప్రజలారా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా మీరే చెప్పండి. ధరలు చెప్పినా, బ్రాండ్లు చూపించినా. బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? ప్రజలారా మీరే చెప్పండి. రాష్ట్ర ప్రజలారా, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుకి 20 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ తీసుకుంటారా లేదా? మీరే చెప్పండి ప్రజలారా. బ్రాందీ షాపులలో మద్యం తాపిస్తున్నారా తాపించలేదా? మీరే చెప్పండి ప్రజలారా. బ్రాందీ షాపులు ఏ సమయంలో అయినా తెరిచి పెడుతున్నారా లేదా? మీరే చెప్పండి. తాపిస్తున్నారా లేదా? మీరే చెప్పండి. ఇవి కాకుండా గోవా నుంచి, పాండిచ్చేరి నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తూ ఉంది. మద్యం వస్తూ ఉంది. దాన్ని అరికట్టేవాడు లేడు. ఆ బుద్ధ అరికట్టినారు. కారణం, ప్రభుత్వం మద్యం అమ్ముతోంది కాబట్టి నియంత్రించినారు. ఈ బుద్ధు ఎవరికి ఎవడో, ఎవరి బిడ్డకి ఎవడుతుండ్రో సిక్కినట్టు దోసుకుంటున్నారు. మద్యం పాలసీ మటుకు నేను బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇంకా ప్రజలకు తెలియాల్సిన సత్యం చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎన్ని బ్రూవరీస్, ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయన్న దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఎన్ని ఉన్నాయి అంటే, ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు, మన భాషలో, మన ప్రొద్దుటూరు భాషలో ఏంటంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం. వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు, మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం. ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీ 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. అంటే
ఈ డిస్టిలరీస్ ఎన్నైతే ఉన్నాయో వీటిలో 4 ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్కినంగా మిగతా 25 డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లే. ఒక్కటంటే ఒకటి కూడా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా. అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టాన్ బారెలేజ్డ్, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ గోల్డ్, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్, బీరా 91, టీఐ మ్యాన్సన్ హౌస్, టీఐ కొరియర్, నెపోలియన్ విస్కీ బ్రాందీ, పవర్ స్టార్, లెజెండ్ ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లను తయారు చేసే డిస్టిలరీస్ అన్నింటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే 1971 ఆగస్టు 9, 1998 సెప్టెంబర్ 15, 1997 ఆగస్టు 14, 2007 నవంబర్ 7, 2010 జూన్ 9, 2017 జనవరి 2, 2017 అక్టోబర్ 29. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది 1997 నవంబర్ 17, ఇంకొకటి 2008, ఇంకొకటి 2017, 2019 ఫిబ్రవరి 25, ఇంకొకటి 2017 23 అక్టోబర్, 1974 అక్టోబరు, 1982, 1998, 2018, 2016. అంటే 2019 నుంచి 24 వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా నేను. ఒక్క పేరు చెప్పలేకపోయినా. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టే. నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే. నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు. పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం శంఖన ఆగిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మేము మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి చెడ్డోడు ఏంటి, ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి. మేము మళ్ళా పవర్లో ఉండింది ఈరోజు వేధింపులకు మేము గురయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా. జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా? సచివాలయాల సంస్కరణ కాదా? గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా? రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా? ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా? నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర దొరకాల్సినవి నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా? ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు, వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా? సంస్కరణకు మారుపేరు జగన్. మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్. చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి, అదే రోట్లేసి దంచి అదే తిన్నట్టే అదే పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలు పంపించినాడు. ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపించాడు. ఈ 6 పథకాల మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్. నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకు పంపాలా, కక్ష సాధించుకోవాలా. 24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలైతే నాకు తెలిసి లేవు. ఈ విధంగా చేస్తే నిజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తారా ఈ రాష్ట్రంలో? చేస్తారా? ఇట్లా చేస్తే
ఫైనల్గా నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మద్యం పాలసీకి సంబంధించి మీ ముందరనే బాటలు ఉంచినా, మీ ముందరనే ధరలు చెప్పినా, మీ ముందరనే మన ఊళ్ళలో జరిగే అన్ని విషయాలు చెప్పినా. బ్రాందీ షాపులు ఎన్ని గంటలకు తెరిచేది, ఎన్ని గంటలకు మూసేది, బెల్ట్ షాపులు ఎన్ని ఉండేది, ఎంత ధర అమ్మేది, ధరలు తగ్గినాయా పెరిగినాయా, అదే డిస్టిలరీ నుంచి మందు వస్తుందా లేదా, ఈ 99 రూపాయల మంది అయితే షార్ట్ అనేది ఇది నేను ప్రజలకు బాగా చెప్తా ఉన్నా. ప్రజలారా, 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తానా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నా ఊరి వాళ్ళకు, బీదోళ్లకు, బాగా పేదవాళ్ళ పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఇది 99 రూపాయలు. ఇది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదానికయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన 20 రూపాయలు. 20 రూపాయలు తయారవుతుంది ఇది. 20 రూపాయలకు తయారవుతుంది ఇది. 22 రూపాయలకు తయారై మీ దగ్గరకు వచ్చేదానికి 99 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సింటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, వాసన చూపిస్తా, ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే. దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా, స్పిరిట్. మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు, స్పిరిట్ అని, స్పిరిట్ దీంట్లో ఉండేది. అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్. మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే కలపాలో అవి లేవు. స్పిరిట్ ఉంది. స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది. ఉత్త స్పిరిట్ తాగి చూడండి, కైపోతుంది. కాకపోతే పోతాయి, పేగులకు బొక్కలు పడతాయి, కిడ్నీలకు బొక్కలు పడతాయి, నీ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ ఎన్ని చెడిపోవాలని అన్నీ చెడిపోతుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కల ఈ మందు 4 ఏళ్ళు తాగినారనుకో 50-55 ఏళ్ళు చచ్చిపోతారు. 99 రూపాయలు పెట్టినాడు. ఇది మనుషులు చంపడానికే, ఉద్ధరించడానికే. 99 రూపాయలు పెట్టినందుకు నేను వ్యతిరేకించడంలే. మంచి మందును తయారు చేసి పేదవాళ్లకు నాణ్యత కలిగిన మద్యాన్ని తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆయుష్ను క్షీణించకుండా వాళ్ళ భార్య పిల్లలకు సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి మద్యాన్ని మంచి ధర పెట్టి తయారు చేసి తక్కువ ధరకు బీదోళ్ళకి నీ కాళ్ళకు నమస్కారం చేస్తా. 20 రూపాయల మంది, 25 రూపాయల మంది స్పిరిట్ పెట్టి తయారు చేసి 99 రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చి వారి బలహీనతను, వాళ్ళ వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసుకొని 50 ఏళ్ళకు వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆడే నాటకం ఇది. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఇది తాగితే అదే జరుగుతుంది. మీరు కట్టిన పుస్తలు దిగే పరిస్థితుంది. దయచేసి దీన్ని తాగాకండి. ఇది కాల్చిటే పరీక్షించుకోండి. ఈ 99 రూపాయలది ఉన్నా లేకపోయినా 2 ఔన్సులు తక్కువైనా కొంత ఖరీదైనటువంటి మంచి మందే మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారనేది నా విజ్ఞప్తి. ప్రజలు నేను చివరిగా అడిగేది ఒకటే, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా అవినీతే, అంతా అక్రమమే, అంతా దోపిడే. ఈ 5 ఏళ్ళు అయిపోయేదానికి 10,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ధరలు తగ్గించలేకపోయినాడు. మద్యం తయారీ నాణ్యత అన్నాడు, అదే మందు అమ్ముతున్నాడు. ధర పెంచి అమ్ముతున్నాడు. ఆ బెల్ట్ షాపులు పెట్టినాడు. తెల్లవార్దులు దాపిస్తున్నాడు. తెల్లవార్దులు తెరిపించినాడు. ఒక్కటి కూడా మీకు మేలు జరిగే అంశం జరగలే. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు కానీ, జిల్లా స్థాయిలో ఉండే నాయకులు కానీ ఇది ఇట్లనే బాటలు పెట్టి ధరలు చెప్పి, బెల్ట్ షాపులు చెప్పి, అన్ని విషయాలు నేను మాట్లాడే మాటలు మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, మద్యం తాగేవారి ప్రజలకు మాత్రం సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ షాట్ అనేది, బిన్ని అనేది, బెంగళూరు అనేది, కేరళ అనే ఈ చీప్ లిక్కర్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఓకే, సరిపోతుంది. ఏమైనా కావాలన్నా ఓ సుధాకర్, మీ వాళ్ళకి సరిపోతుంది.